తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చింది. టీవీకే అధినేత విజయ్కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన్ను వెంటనే గవర్నర్ ఆహ్వానించాలంటూ డిమాండ్ చేస్తోంది. అయితే విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడంతో గవర్నర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ వైఖరి వెనుక బీజేపీ రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. ఎవరికి మెజార్టీ ఉందో అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా తేలుతుంది కానీ గవర్నర్ నిర్ణయించాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేందుకు కావాలనే ఆలస్యం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చింది. టీవీకే అధినేత విజయ్కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనను గవర్నర్ వెంటనే ఆహ్వానించాలంటూ డిమాండ్ చేస్తోంది. అయితే విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడంలో గవర్నర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ వైఖరి వెనుక బీజేపీ రాజకీయ కుట్ర ఉందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతుంది కాంగ్రెస్. ఎవరి మెజార్టీ ఉందో అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా తేలుతుంది కానీ గవర్నర్ నిర్ణయించాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేందుకు కావాలనే ఆలస్యం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఇవాళ ఈ యొక్క తమిళనాడు వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా నిరసనలకైతే పిలుపునిచ్చినట్టు మనకు తెలుస్తుంది. అంటే నిరసన క్రమంలో మనం చూసుకున్నట్టయితే
విజయ్కి ఉన్నటువంటి 107 స్థానాలు కాకుండా కాంగ్రెస్ పూర్తిగా 5 స్థానాలు ఇచ్చింది. ఆ 5 స్థానాలతో పాటు కలిపితే ఆ విజయ్కి పూర్తిగా టీవీకే పార్టీకి సంబంధించి మొత్తం 112 స్థానాలు కూడా చేరుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి 118 అంటే మరొక 6 స్థానాలు కావాల్సింది. దీనికి సంబంధించి ఇవాళకి దాదాపు ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయి 4వ రోజు గడుస్తోంది. అంటే ఇప్పటి వరకు కూడా విజయ్ తాను ఆశించినటువంటి పీఠాన్ని, సీఎం స్థానాన్ని అధిష్ఠించలేకపోతున్నాడు అనడంలో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు పెద్ద ఎత్తున విజయ్ కి చెక్ పెట్టేటువంటి ఆలోచనని కొనసాగించేటువంటి సిచ్యువేషన్ కనపడుతూ ఉంది. అంటే మరో 6 స్థానాలకు విజయ్ చేరుకుంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118 చేరుకున్న తర్వాత ఈజీగా కూడా తాను అనుకున్నట్టు సీఎం స్థానాన్ని చేజెక్కించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 పర్యాయాలు గవర్నర్ అయితే ఈ యొక్క విజయ్ కలవడం అయితే జరిగింది తన ఎమ్మెల్యేలతో పాటు. దీనికి సంబంధించి 2 సార్లు కూడా విజయ్కి అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. అంటే తన మెజార్టీని పూర్తిగా నిరూపించుకున్న తర్వాతే, తన బలాన్ని పూర్తిగా నిరూపించుకున్న తర్వాతే తను సీఎం గా కూడా ఆమోదిస్తానని చెప్పి గవర్నర్ సంబంధించినటువంటి వర్గాలు తేటతెల్లం చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే గురువారం ఒక్కసారి కావచ్చు, అదే విధంగా శుక్రవారం, అంటే ఇవాళ బుధవారం గురువారం 2 సార్లు కూడా కలవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, తన పావులను పూర్తిగా కలిపేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. తామిద్దరికీ ఉన్నటువంటి రాజకీయ చతురతతో కూడా విజయ్ ను పూర్తిగా చెక్ పెట్టాలనేటువంటి యోచనలో ఉన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి విజయ్ న్యాయ నిపుణులను కూడా కలిసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా త్వరలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళి, అంటే తాను మొట్టమొదటిగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున అతిపెద్ద పార్టీగా కూడా బయటపడ్డాను, అంటే 107 స్థానాలు కలిగి ఉన్నాను కాబట్టి తనకే పూర్తిగా కూడా ఈ యొక్క సీఎం స్థానాన్ని ఇవ్వాలనేటువంటిది సుప్రీంకోర్టు కూడా వెళ్ళేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే గవర్నర్ వ్యతిరేక విధానానికి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే విజయ్ టీవీకే గూటికి చేరుకున్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క గవర్నర్ చెప్పినటువంటి మాటల్ని పూర్తిగా కూడా తప్పు పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి పూర్తిగా కూడా తన యొక్క పావులను కదుపుతూ విజయ్ ని ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క సీఎం స్థానానికి పంపనీయకుండా చేయడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నిస్తుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల యొక్క భావన బయటపడినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ 4 రోజుల పాటు అవుతుంది. 107 స్థానాల్లో గెలుపొందాలనేటువంటి ఆనందంలో ఉండాలా, లేదా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో తాను అనుకున్నటువంటి ఈ యొక్క స్థానాలు చేరుకుని సీఎం స్థానాన్ని పొందాలా అనేటువంటి సందిగ్ధంలో ఇప్పటికీ కూడా విజయ్ కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే, అంటే లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా తమ యొక్క మద్దతును విజయ్ కు ఇస్తామనేటువంటిది, అంటే 2 రోజుల క్రితం ఒక రకమైనటువంటి భావనను వ్యక్తపరిచినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతం విజయ్ కే తమ మద్దతును ఇస్తామనేటువంటిది మరొక కోణంలో తన యొక్క మద్దతును తెలిపేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఒక రకంగా ఉంటే, ఒకవేళ లెఫ్ట్ పార్టీలు దానికి చేకూరిస్తే దాదాపు అవి వాటితో పాటు 12 నుంచి 14 వరకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మళ్ళీ ఇంకొక విషయంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో తనకు సంబంధించినటువంటి ఒక్క సీటును కూడా విజయ్ ఖాతాలోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే మొత్తం మీద విజయ్ గత 4 రోజులుగా కూడా పూర్తిగా సీఎం స్థానానికి, అంటే గవర్నమెంట్ ని ఫామ్ చేసే విధంగా కూడా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జరుగుతున్నటువంటి ప్రయత్నాలకన్నింటికి అనుగుణంగా కూడా పూర్తిగా అన్ని రకాలుగా కూడా, అంటే విజయ్ కి చెక్ పెట్టే విధంగానే అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మద్దతు తెలపకుండా పూర్తిగా వెనక్కు తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక రకంగా ఏఐడిఎంకే, డిఎంకే ఈ 2 కూడా కలిసి తమ యొక్క బలాన్ని, అంటే తమకున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా యొక్క గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్తే పూర్తి స్థాయిలో కూడా విజయ్ ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానికుండా ఆపేటువంటి లక్షణ ధోరణిలో చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా నిన్నటి దినం పూర్తిగా రిసార్ట్స్ లోనే వాళ్ళ యొక్క కాలం అంతా వెల్లదీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏఐడిఎంకే సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు తన పార్టీకి వెళ్ళిపోతారనే సంకేతాలు రావడంతో కూడా పూర్తిగా వాళ్ళందరినీ ఒక రిసార్ట్స్ లోకి తీసుకెళ్లి అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా అదే పరిస్థితి అక్కడ కనపడుతుంది. అంటే మన కర్ణాటకలో ఉన్నటువంటి రాజకీయం ఏ విధంగా అయితే సుప్రీంకోర్టుకు వెళ్లి తాను పరీక్ష నిరూపించుకున్నాడో అదే విధంగా కూడా విజయ్ ప్రస్తుతం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల లాగా వెళ్ళేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఒక రకంగా మనం చెప్పాలంటే పూర్తి స్థాయిలో
ఇవాళ సాయంత్రానికి కావచ్చు, రేపటికి కావచ్చు, పూర్తి స్థాయిలో విజయ్ తన బల నిరూపణ తన బల నిరూపణ చేసేటువంటి ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా కొనసాగేటువంటి పరిస్థితే కనపడుతుంది. అయితే మొత్తం మీద విజయ్ కు తానుకు వస్తున్నటువంటి వెనక నుంచి సపోర్ట్ చేస్తున్న వారందరినీ కూడా వెనక్కి తగ్గించేటువంటి వ్యవహారం ఒక పక్క నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా తనకు వస్తున్నటువంటి అంటే ఈ యొక్క లెఫ్ట్ పార్టీలు ఇచ్చినటువంటి మద్దతును కూడా ఏ రకంగా విజయ్ కి మద్దతునిస్తారు, తాను అనుకున్నటువంటి విధంగా కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనేటువంటి కోణంలో కూడా అక్కడ కొన్ని సన్నివేశాలు జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అయితే కోరారు. అంతేకాకుండా 5 మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటిది కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసేట్టుగా తెలుస్తుంది. వీటన్నింటినీ క్రోడీకించుకున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో విజయ్ అనుకున్నటువంటి 118 స్థానాలు చేజిక్కించుకొని అటు తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ తన సుముఖతను వ్యక్తం చేసి ఏ విధంగా అయితే అంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన కొనసాగే విధంగా కూడా తగిన సహాయ సహకారాలు అందించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంతేకాకుండా నిన్నటి దినం యొక్క రాజ్భవన్ కు లోక్ భవన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే నడుస్తూ ఉందో దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ విజయ్ కి రావాల్సినటువంటి సీట్ల సర్దుబాటుపై అనేక రకాలైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళు కూడా కొన్ని ఆంక్షలు పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కూడా తమిళనాడులో తన హవా కొనసాగించేదానికి పూర్తిగా కూడా ప్రయత్నించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్నా డిఎంకే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఇరు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తన మెజార్టీని నిరూపించుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళటానికి సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ రాము.